ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గతించినటువంటి 11 నెలలను దేవుడు క్షేమంగా కాపాడి ఈ 12వ నెలలో అనగా డిసెంబర్ నెలలోనికి దేవుడు మనందరినీ ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ డిసెంబర్ నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆమేన్. ఈ 12వ నెలలో అనగా డిసెంబర్ నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇమ్మానుయేలు దేవుడు అనగా మనకు తోడుగా ఉండే దేవుడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ డిసెంబర్ మాసంలో దేవుడు మనతో తెలియపరుస్తున్నటువంటి మాట మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే ప్రభు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరము మనతో ఉండేటువంటి దేవుడు, మన జీవితకాల పర్యంతరం వరకు కూడా మనకు తోడుగా ఉండే దేవుడు మన దేవుడు. అయితే చదువుకునేటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో ఈరోజు ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు మరి 2024 సంవత్సరాలకు పూర్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నజరేతు అనేటువంటి ఊరిలో మరియా అనే ఒక కన్యక ఉంది. అలాగే దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషుడు ఉన్నాడు. వారిద్దరికీ ప్రదానం జరిగింది. ప్రదానం జరిగిన తరువాత గాబ్రియేల్ అనే దేవదూత మరి మరియా అనేటువంటి కన్యక దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు, దేవుని వల్ల నీవు కృప పొందితివి, నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అనే పేరు పెడతావు, తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు, యాకోబు వంశస్థులను ఆయన యుగయుగాలు ఏలతాడు, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని గాబ్రియేలు దేవదూత మరి మరియతో ఈ మాటలు తెలియపరిచినప్పుడు మరియమంటుంది కదా, ఇదిగో మాకు మరి మొన్నే ప్రదానం చేయబడింది, మరి ఇంకా నేను పురుషుని ఎరుగని దానను, మాకు వివాహం జరగలేదు, నేను పురుషుని ఎరుగని దాని కదా, ఇది ఎలాగూ జరుగుతుంది అని చెప్పి మరియా దేవదూతతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు గాబ్రియేలు దేవదూత అంటున్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్ను గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై అతడు దేవుని కుమారుడు అనబడతాడు. అంతేకాదు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది, ఆమెకి ఇది 6వ మాసం అని చెప్పి, ఇదిగో దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు అని గాబ్రియేలు దేవదూత మరియముతో ఈ మాటలు చెప్పినప్పుడు మరియ అంటుంది కదా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ ఆ దేవదూత చెప్పిన మాటకు విధేయత చూపించింది మరియా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గాబ్రియేలు దేవదూత ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని దినాలు గడిచిన తరువాత దేవుడు చెప్పినట్లుగానే మరి మరియా ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఇలా కొన్ని నెలలు కొన్ని మాసములు గడిచిన తరువాత మరి మరియా గర్భవతి అనేటువంటి సంగతి మరి ఇంట్లో వారికి బయట వారికి కూడా మరి తెలుస్తూ ఉంది, అర్థమవుతూ ఉంది. అలాగే యోసేపు గారికి కూడా ఈ విషయం తెలిసిందట. ఏమని? తాను పెళ్లి చేసుకోబోయే మరియా గర్భవతి అయిందట అని యోసేపు గారికి తెలిసినప్పుడు
ఆయన నీతిమంతుడు గనక మరి మరియను మనం అవమానపరచకూడదు, హేళన చేయకూడదు, రహస్యంగా ఆమెను విడిచిపెడితే బాగుండని చెప్పి అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరి ఆ రాత్రి మరి గాబ్రియేలు దేవదూత మరలా ఆ యొక్క యోసేపు ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడుతుంది. యోసేపు, దావీదు కుమారుడు అయిన యోసేపు, ఇదిగో నీకు ప్రదానం చేయబడినటువంటి మరియా ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది కనుక నీవు ఆమెను విడిచిపెట్టొద్దు. అయితే ఇదిగో ఆనాడు మరి క్రీస్తు పూర్వమే 700 సంవత్సరాల క్రితం మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని పలికించాడు. ఆ ప్రవచనం ఏంటంటే, ఇదిగో కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. యెషయా ప్రవక్త ద్వారా మరి ముందుగానే దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా తెలియపరిచాడు కదా, కన్యక గర్భవతి కుమారునికను ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెడతారని మరి ప్రవక్త చెప్పినట్లుగా ఆ ప్రవచనం ఇప్పుడు ఈ విధంగా నెరవేరుతుంది అని చెప్పి మరి దేవదూత యోసేపుతో ఈ మాటలు తెలియపరిచినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. దేవదూత చెప్పిన మాట విని ఇదంతా జరిగే వరకు కూడా మరి యోసేపు మరిని విడిచిపెట్టలేదని, మరీకు తోడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవులారా, ఈ యొక్క 12వ నెలలో మరి దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఈ భూలోకంలో కన్యక గర్భాన జన్మించినటువంటి కుమారుడు, ఆ శిశువు, ఆ యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఇదిగో ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. మన దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఈ నెలలో ప్రత్యేకంగా దేవుడు ఈ మాట ద్వారా నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎవరయ్యా? ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు అంటే అర్థం ఏంటి? మనకు తోడుగా ఉండే దేవుడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రియమైనటువంటి దేవులారా, మరి ఆయన మనకు ఎలా తోడుగా ఉంటాడు, ఆయన మనకు తోడుగా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి, దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. ఈ లోకంలో కూడా మనకు మరి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది మనకు తోడుగా ఉంటూ ఉంటారు. అయితే ప్రియ దేవులారా, వీరందరూ కూడా కొద్ది కాలమే మనకు తోడుగా ఉండగలరు. శాశ్వత కాలం ఎవరు కూడా మనతో ఉండరు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, కన్నబిడ్డలు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, ఈ తోడులన్నీ కూడా నిన్ను వదిలివేసినా కూడా అందరూ నీకు దూరమైన మన యేసయ్య మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని శిష్యులతో చెప్పెను. ఆనాడు యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. నిజమే ప్రియ దేవులారా, మన దేవుడు యుగ సమాప్తి వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు, మనం ఆయన దగ్గరకు వెళ్ళేంత వరకు కూడా మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడండి ప్రియ దేవులారా, ఒక స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డను మరచునా? ఏ తల్లైనా కన్నటువంటి బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోదు. కానీ వాక్యం ఏమంటుంది? ఇదిగో కన్న తల్లి తాను కన్నటువంటి తన బిడ్డను ఒకవేళ మర్చిపోయే పరిస్థితి వచ్చింది. తల్లి తన బిడ్డను మర్చిపోతుంది, కానీ నేను మాత్రం నిన్ను మరువను, విడువను అని చెప్పి, ఎడబాయనని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే,
తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చూసారా, మన దేవుడు ఎవరో తెలుసా? ముదిమి వచ్చు వరకు కూడా మనల్ని ఎత్తుకునే దేవుడు. తల వెంట్రుకలు నెరిసే వరకు కూడా ఆయన మనను ఎత్తుకునే దేవుడు. అనగా అంతము వరకు కూడా మనకు తోడుగా ఉండే దేవుడు మన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎలా తోడుగా ఉంటాడు? దేవుని యొక్క వాక్యంలో 23వ కీర్తన 5వ వచనం మనం చదివితే, నూనెతో నా తల అంటి ఉన్నావు. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఆయన మాట్లాడుతూ, దేవా నూనెతో నా తల అంటి ఉన్నావు అంటున్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే అర్థం ఏంటి అంటే, నూనె తలకు అంటి ఉన్నట్టుగా నీవు నాతో ఉన్నావయ్యా అని ఆయన మాట్లాడుతున్నాడు. మన దేవుడు మనకి ఎలా తోడుగా ఉంటాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవులారా, నూనె తలకు అంటి ఉన్నట్లుగా మన దేవుడు మనతోనే అంటి ఉన్నాడు. ఏ మాత్రం కూడా ఎడబాటు లేదు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. అలాగే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో, నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్నట్లుగా దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. చూడండి ప్రియా దేవులారా, ఈ యొక్క నడుముకు నడికట్టు కట్టి ఉన్నప్పుడు ఆ నడికట్టు నడుముకి ఎలా అతుకుబడి ఉంటుందో, నడుముని ఎలా గట్టిగా పట్టుకుంటుందో, ఆ దేవుడు మనకు కూడా ఆ విధంగా ఆయన మనకు అంటి ఉన్నాడు, మనతో ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలాగే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును. చూడండి, మంచు చెట్టుకి ఏ విధంగా అతుకుబడి ఉంటుందో, ఏ విధంగా మంచు చెట్టుతో ఉంటుందో, ఆ విధంగా మన దేవుడు మనల్ని అంటి ఉండే దేవుడు, మనతో ఉండేటువంటి దేవుడు. చూసారా ప్రియా దేవులారా, ఆయన మనకి ఎలా తోడుగా ఉంటాడంట? మొదటిగా మనం చూసాం తలకు నూనె అంటి ఉన్నట్లుగా. రెండవదిగా మన నడుముకు నడికట్టు అంటి ఉన్నట్లుగా. మూడవదిగా ఒక చెట్టునకు మంచు ఎలా అతుకుబడి ఉంటుందో ఆ విధంగా దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. అలాగే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ ఇదిగో నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ప్రియమైనటువంటి దేవులారా, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. లక్షల మంది ప్రజలను ఆయన నాయకునిగా నడిపించాలి. అయితే దేవుడు అంటున్నాడు, యెహోషువ నువ్వు భయపడొద్దు, ఇదిగో ఆనాడు మోషేకు తోడైనట్లు నేను నీకును తోడుగా ఉంటాను, నేను నిన్ను విడవను, ఎడబాయను, ధైర్యంగా ఉండని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, దేనికి భయపడుతున్నా, ఏ విషయంలో కృంగిపోతున్నా, ఏ పరిస్థితుల్లో బాధపడుతున్నా, అది బలహీనతలు కావచ్చు, అప్పులు కావచ్చు, రోగాలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏ విషయంలో నీవు బాధపడుతున్నా కూడా ఈరోజు దేవుడి వాక్యం ద్వారా నీతో ఏం చెప్తున్నాడంటే, ఆనాడు మోషేకు తోడై ఉన్నట్లు, యెహోషువకు తోడై ఉన్నట్లు నేను మీకును తోడుగా ఉంటాను, నేను మిమ్మలను విడువను, ఎడబాయను, ధైర్యంగా ఉండండి, భయపడద్దు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు దేనికి భయపడాల్సిన పని లేదు. మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు, మనం సేవించే దేవుడు, మనకు అన్ని విషయాలు అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండే దేవుడు గనక మనం భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి విశ్వాసముతో దేవుని హత్తుకొని దేవుని మార్గంలో దేవునితో ఉండాలని ప్రేమతో తెలియచేస్తా ఉన్నాను. దేవుని వాక్యం ఇంకా మనం చూస్తే, దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయి. ఇంతవరకు మన దేవుడు మనకు ఎలా తోడుగా ఉంటాడో మనం చూసాం. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి? బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు కొంతమంది భక్తులకు తోడుగా ఉన్నాడు. వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు
చేశాడు. అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. తాను వెళ్ళిన ప్రతి స్థలములో, ప్రతి ప్రయాణంలో దేవుడు అబ్రహాము తోడుగా ఉండి ఆశీర్వదించాడు. అలాగే ఇస్సాకు వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు తోడుగా ఉండి ఇస్సాకును ఆశీర్వదించాడు. అలాగే యాకోబు కూడా తాను వెళ్ళి ప్రతి స్థలములో దేవుడు యాకోబు తోడుగా ఉండి యాకోబును ఆశీర్వదించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు తోడుగా ఉంటాడు. నీ చదువులో నీకు తోడుగా ఉంటాడు, నీ ఉద్యోగంలో తోడుగా ఉంటాడు, నీ యొక్క వ్యాపారంలో నీకు తోడుగా ఉంటాడు. అలాగే నీ యొక్క సేవా విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీవు చేసే ప్రతి పనిలో, ప్రతి విషయంలో కూడా నా దేవుడు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి ప్రియ దేవులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. దావీదు అంతకందు వర్ధిల్లడం గల కారణం ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈరోజు ప్రియా దేవులారా, దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నప్పుడు మనం కూడా వర్ధిల్లుతాం. దావీదు ఎలా వర్ధిల్లాడు? మొదటిగా దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. అయితే గొర్రెలు కాస్తున్నటువంటి దావీదును దేవుడు సమూయేలు ద్వారా పిలిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క దావీదును రాజుగా సమూయేలు అభిషేకించినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటిగా గొర్రెల కాపరిగా ఉన్నాడు. రెండవదిగా అతడు సితారా వాయిస్తూ సౌల్లో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. మూడవదిగా మనం చూస్తే అతడు ఆయుధాలు మోసేటువంటి ఉద్యోగాన్ని పొందుకున్నాడు. నాలుగవదిగా యుద్ధంలో సైనికుడయ్యాడు. ఐదవదిగా శతాధిపతి అయ్యాడు. ఆరవదిగా సౌలు రాజుకు అల్లుడయ్యాడు. ఏడవదిగా ఇశ్రాయేలు ప్రజలకు మహారాజుగా, చక్రవర్తిగా దేవుడు దావీదును ఇదిగో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్పులుగా అతని జీవితంలో మరి దేవుడు దావీదును వర్ధల చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు, ఆయన ఇశ్రాయేలు దేశానికి మహారాజుగా దేవుడు దావీదును వర్ధల చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో కూడా క్రమక్రమంగా ఆయన మనను కూడా ఆస్వాదిస్తాడు, మనను కూడా అభివృద్ధి చేస్తాడు, మనల్ని వర్ధిల్ల చేస్తాడు. నీవు చేసే పనిలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, పంటల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సేవా విషయంలో కావచ్చు, దేవుడు దావీదును క్రమక్రమంగా అంతకంతకు వర్ధిల్ల చేస్తా దావీదును ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళాడు. మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుని మాట వింటే, దేవునికి ఇష్టలుగా జీవిస్తే, ప్రియమైనటువంటి దేవులారా, ప్రార్థనా పరులుగా ఉంటే, దేవుని స్తుతిస్తే, దావీదు వలె దేవుని ఆరాధిస్తే, దావీదు వలె దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే, దావీదుకు తోడుగా ఉండి వర్ధిల్ల చేసిన దేవుడు మనకు కూడా తోడుగా ఉండి వర్ధిల్ల చేస్తాడు. అలాగే ఆదికాండం 39వ అధ్యాయం 2-3 వచనాల్లో, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఉండెను. యోసేపు చేసిన ప్రతి పనిని దేవుడు సఫలము చేసెను. చూడండి ప్రియా దేవులారా, ఆనాడు యోసేపు జీవితంలో ప్రియా దేవులారా, సొంత అన్నలే యోసేపును కొట్టారు, గుంటలో పడేశారు, ఇష్మాయేలుకు అమ్మేశారు. ఆ వారు తీసుకుని వెళ్ళి పొతిఫర్కు అమ్మేస్తే యోసేపు పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పొతిఫర్ ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు. పాపానికి దూరంగా ఎంతో పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నమ్మకస్తుడిగా యోసేపు పొతిఫర్ ఇంట్లో పనిచేస్తుండగా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపు చేస్తున్న ప్రతి పనిని దేవుడు వర్ధలు చేస్తూ ఉన్నాడు. ఇదిగో తన యజమానుడికి అర్థమైందట, ఇదిగో ఈ యోసేపు నా ఇంట్లో అడుగు పెట్టింది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఇదిగో దేవుడు నన్ను వర్ధలు చేస్తున్నాడని ఆ పొతిఫర్ గుర్తించి యోసేపు మీద కటాక్షము చూపించాడంట, జాలి చూపించాడంట. అంతేకాదు ప్రియా దేవులారా, యోసేపు చేసిన ప్రతి పనిని దేవుడు సఫలం చేశాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవులారా,
నీవు చేస్తున్న ఏ పనైనా కావచ్చు, అది ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా, ఏ పనైనా దేవుడు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుతాం. యోసేపు చేసిన ప్రతి పనిని దేవుడు సఫలం చేశాడు, వర్ధల చేశాడు. ఈరోజు నీవు కూడా ప్రార్థన చేయి, దేవుని అడుగు, దేవా యోసేపు చేసిన ప్రతి పనిని వర్ధల చేశావు, యోసేపు తోడుగా ఉన్నావు కనుక నా జీవితంలో కూడా నాకు తోడుగా ఉండి నేను చేస్తున్న ప్రతి పనిని సఫలం చేయనాయనని నువ్వు దేవుని అడిగితే, యోసేపు వలె పవిత్రులుగా పరిశుద్ధులుగా దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, గొప్పవాణ్ణి చేస్తాడు. అంతేకాదు ఆ ఐగుప్తు దేశంలోనే ఈ యోసేపును ప్రధానమంత్రిగా, గొప్ప అధికారిగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ప్రియమైన దేవులారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఎంతోమంది భక్తులు మోషే జీవితంలో కొన్ని లక్షల మందికి నాయకుడిగా అతడు నడిపిస్తున్నప్పుడు మోషే అడిగాడు, అయ్యా నీవు మాకు తోడు రాకపోతే మేము ఎలా వెళ్ళగలమయ్యా? దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది, నేను నీకు విశ్రాంతినిస్తాను, ఇదిగో నేను నీకు ముందుగా వెళ్తాను రా అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేకు తోడుగా ఉండి నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా ఆయన పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందుగా వెళుతూ వారికి తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవులారా, మన జీవితంలో, మన ప్రయాణాల్లో, మన పనుల్లో, మన ఆలోచనలో, ప్రతి విషయంలో కూడా ఆనాడు భక్తులకు తోడుగా ఉన్న దేవుడు ఈనాడు మనకు కూడా తోడుగా ఉండి కాపాడే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని పక్షంగా నిలబడు, దేవుని ఆరాధించు, దేవుని సేవించు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో జీవించు. ఆయన్ను పూజిస్తే, ఆరాధిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండి మన జీవిత కాలము మనం నడిపించే దేవుడు. ప్రభు రాకడొచ్చేంత వరకు కూడా నమ్మకంగా ఉందాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, దేవుని మాట విందాం. దేవుని మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ డిసెంబర్ నెలలో నాయన మీరు మాకు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇమ్మానుయేలు దేవునిగా మీరు మాకున్నారు. అయ్యా మీరు మాకు తోడుగా ఉండే దేవుడు అని మాతో మీరు మాట్లాడారు. ఈ సంవత్సరంలో 11 నెలలు తోడుగా ఉన్నారు. ఈ 12వ నెలంతా మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభువా, రాబోయే సంవత్సరాల్లో మా జీవిత కాల పర్యంతం వరకు కూడా, యుగ సమాప్తి వరకు, నీ రాకడొచ్చేంత వరకు కూడా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న వారి జీవితంలో అయ్యా ఏ తోడు లేరు, ఎవరు మాకు కండలేరు, ఏ దిక్కు మాకు లేదని అయ్యా వేదన పడుతూ కుమిలిపోతున్నటువంటి వారితో ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను, ఎవరు విడిచినా నేను విడవను, నేను మీకు తోడుగా ఉన్నానని ఈ వాక్యం ద్వారా అనేక హృదయాలను బలపరచండి. అందరినీ మీరు కాపాడండి, ఇంకనేక ఆత్మలు రక్షించండి. దేవా నీవే గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనీయ సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.